వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చిన హరీష్ రావు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని గురు స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు. దేశ ప్రజల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. శంషాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శంషాబాద్ చౌరస్తా వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన హరీష్ రావు. సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెట్టడం లేదు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యం అవ్వలేదు. రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మంచి పంట వస్తుంది. ఆయిల్ పాము మీరు నమ్మలే, పంట మంచిగా వస్తుంది. 22,000 పోతుంది. ఇప్పుడు మన సిద్దిపేటనే పెట్టిరు. చిన్నకోడు నంగనూరు బ్రహ్మాండంగా వస్తుంది ఆయిల్ పాము. ఇంకా అటు ఇటు పెట్టాను పంట పంట సార్ మాట్లాడతారు. భారత మెడుపు దాడులతో పాకిస్తాన్ రగిలిపోతుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ రజౌరీ సెక్టార్లోని బింగ్బర్ గాలి సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్ రాజౌరీ కుప్వారా సెక్టార్లలో దాయాది సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది. భారీ స్థాయిలో కాల్పులకు తెగబడుతుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను భారీ సైనిక బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఇలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఇందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తూరు, నందిగామ మండలాల్లో పలు గ్రామాల్లో నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల నిధులతో అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలను కొత్తూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించారు. ఈ నూతన భవనాల ప్రారంభోత్సవానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శంషాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శంషాబాద్ చౌరస్తా వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనిపై అవగాహన కల్పించారు. సైరన్ సౌండ్ రాగానే ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు.
పబ్లిక్ ఎవరు రావద్దండి. ఏమైనా ఎమర్జెన్సీ వెహికల్ ఉండదు, ఇండివిజువల్ మూవ్మెంట్ చేయకూడదు, రోడ్లపైకి ఎవరు రాకూడదు. సమాచారాన్ని బట్టి మాత్రమే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. ఇలాంటి సమాచారాలను మీరు కన్సర్న్ పోలీసు వారి దగ్గర నుంచి ఇది సేఫ్ జోన్ అని తెలుసుకున్న తర్వాతనే మీరందరూ కూడా బయటికి రా. ఒక 30-20 నిమిషాల తర్వాత మళ్ళొకసారి పెద్ద సైరన్ ఇస్తాము. ఆ తర్వాత మీరందరికీ సేఫ్, మీరందరూ ఇండివిజువల్ గా మూవ్మెంట్ చేయొచ్చు. పబ్లిక్ ఎవరు రావచ్చండి. వెహికల్ వదిలేస్తున్నాం, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాబట్టి, అంబులెన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా రాకూడదు. వెహికల్స్ పంపించండి. పెడెస్ట్రియన్స్ రావచ్చండి. ఆ ఫ్లైఓవర్ కింద వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. ఎవరు కూడా వాక్ చేయకూడదు. ఒక 10 minutes పోలీసు వారికి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆపరేషన్ అభ్యాస్లో భాగంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఒకటి నిర్వహించడం జరిగింది. ఆర్జీఐ లిమిట్స్లో పబ్లిక్ ప్లేసెస్లో, ముఖ్యంగా ఓల్డ్ పిఎస్ లిమిట్లో, బస్ స్టాప్ ఏరియాలో, రాలగూడ ఏరియాలో ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందరు బాగా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ నుంచి, మండల రెవెన్యూ నుంచి, మున్సిపాలిటీ నుంచి, మా పోలీస్ శాఖ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసము అండ్ పబ్లిక్ అవేర్నెస్ కోసం, ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్ జరిగితే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ షెల్టర్ ప్లేసెస్ వెళ్ళాలి, సెల్లార్స్లోకి వెళ్ళాలనేది, ఇంట్లో ఉన్న గ్యాస్ అప్లయన్సెస్, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి జనరల్ ప్రికాషన్స్ చెప్తడం జరిగింది. ఇది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. కోఆపరేట్ చేసిన పబ్లిక్కి, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రజలకి, మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసుకోవడానికి తిరగకుండా బయట ఇమీడియట్ గా దగ్గర వక్ఫ్ బోర్డు బిల్లులకు వ్యతిరేకం రాజమండ్రి ఆజాద్ చౌక్ నందు జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ మార్గాని భరత్ గారు ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని, అలాగే ఈ వక్ఫ్ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ఈ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు హ్యుబేమెల్లా గారు నగర జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు ఖాన్ గారు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేటర్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం గారు, మాజీ వక్ఫ్ బోర్డు బిల్లు అధ్యక్షులు ఆరిఫ్ గారు, నగర అధికార ప్రతినిధి షబ్బీర్ గారు, జిల్లా మైనారిటీ అధ్యక్షులు రమీజ్ అక్రమ, పలు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు మరియు యువత అశ్వర్ సల్మాన్ ఆధ్వర్యంలో భారీగా యువకులు, జమాత్ పెద్దలు, ముస్లిం మహిళలు పాల్గొని నిరసన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నారా ఏంటి నారా హమారా అన్నారు. మరి ముస్లింలందరినీ కూడా దోకా చేసేలా లేదా అని వాళ్ళు ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ కూడా ముస్లింల్ని దోకా చేసే అందరూ రెండు చేతులు పైకెత్తి ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము మైనారిటీ గవర్నమెంట్ అంటే అబ్సల్యూట్ గవర్నమెంట్ లేదు. 273 ఎంపీలు ఉంటేనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎంపీలని మద్దతు ఉపసంహరిస్తే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితులు ఉన్నాయనేది ప్రతి ముస్లిం సోదరుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వక్ఫ్ బిల్లుకి నిజంగా టీడీపీ మద్దతు ఉపసంహరించుంటే ఇవాళ వక్ఫ్ బిల్ పార్లమెంట్ లో పాస్ అయ్యేది కాదు.
నూతన రైస్ కార్డుల నమోదు అవకాశం రేపటి నుంచే అందుబాటులో ఉంది. 6 రకాల సేవలు: 1 నూతన రైస్ కార్డుల జారీ, 2 కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ డమ్. రేపటి నుండి ఈ సేవలను దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల నుండి పొందవచ్చు. వారం తరువాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి. రైస్ కార్డుల స్మార్ట్ కార్డుల రూపంలో జూన్ నెలలో జారీ చేస్తారు. మంత్రి తుమ్మలపై తిరగబడ్డ కాంగ్రెస్ నాయకులు. ఖమ్మంలోని కాంగ్రెస్ మీటింగ్లో గొడవ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత కాంగ్రెస్ నాయకులను గౌరవించడం లేదని, మైనార్టీలను పట్టించుకోవటం లేదని అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు తుమ్మల మాట్లాడి వెళ్లిపోతాడు. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రఘునాథపురం మండలం బాలపేట దగ్గర మెడికల్ కాలేజీ 9 గంటలకు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. రేపు శంకుస్థాపన. పార్టీ కోసం కష్టాలు పెట్టి కోర్టు ఖర్చు పెట్టాం. ఏం మాట్లాడదాం? ఇంకా వచ్చి మంత్రి ఇష్టం చెప్తుంటే నేను మంత్రి గారు ఇస్తావా? ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఎవరు మాట్లాడొద్దా? ఆయన మాట్లాడే దెంగేస్తాడు పబ్లిక్ అంతా. ఆయన స్టైలే అది. ఎప్పుడు ఆయన స్టైలే అది. మంత్రి మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఎవరిని మాట్లాడలేదు. ఆయన ఇందాక మొన్న మా పార్టీ వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నాడు. కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దని, దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. Anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. And also ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో 10ల సంఖ్యలో మరణించారు. అయితే ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ అజర్ మసూద్ కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. బహవల్పూర్లోని జరిగిన ఈ దాడిలో మజూర్ సోదరితో పాటు ఐక్యరాజ్య సమితి ఉగ్రదాడి ప్రకటించి మరో బంధువుతో సహా మొత్తం 10 మంది కుటుంబ సభ్యులు బాంబు దాటికి తునాతునకలయ్యారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తాము ఎలాంటి మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదని పత్రికా సమావేశంలో భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పేర్కొన్నారు. అయితే పాక్ చేపట్టే ఎలాంటి దుందుడుకు చర్యలకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో తాము ఈ లక్ష్యాలను ఎంచుకున్నామని అన్నారు.
ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక బ్రీఫింగ్. కల్నాల్ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ భారత సాయుధ దళాలు 2025 మే 6, 7 రాత్రి తెల్లవారుజామున 1 గంట 5 నిమిషాల నుండి 1 గంట 30 నిమిషాల మధ్య ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडॉक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे, जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर POJK दोनों में फैले हैं। Operation Sindoor was launched by Indian Armed Forces. పహల్గాం దాడి జరిగిన సరిగ్గా 15 రోజుల తర్వాత భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. నేడు తెల్లవారుజామున 1 గంట 44 నిమిషాలకు ప్రాంతంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. బెహవల్పూర్లోని మసూద్ అజర్ రహస్య స్థావరం సహా 9 ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం బాంబు దాడి చేసింది. ఈ క్షిపణి దాడిలో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ISI మద్దతు ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్దీన్, మహిబ్బుల్ మొజాహిద్దీన్ వంటి భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల స్థావరాల్ని ధ్వంసం చేశాయని సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన అనేక శిక్షణ శిబిరాలు, మార్కజ్, లాంచ్ ప్యాడ్లు ప్రస్తుతం పాక్ సైనిక స్థావరాలకు సమీపంలో నడుస్తున్నాయి. భారతదేశంకు వ్యతిరేకంగా ఉగ్రవాద నెట్వర్క్ నడుపుతున్న 9 స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వర్గాలు నిర్ధారించాయి. ఈ 9 ఉగ్రవాద స్థావరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. गुलपुर कैंप कोटली, यह LOC से 30 किलोमीटर दूर था। लश्कर-ए तोयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप बिंबर, ये LOC से 9 किलोमीटर दूर है। यहां पर हथियार हैंडलिंग, IED व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली, यह LOC से 13 किलोमीटर दूर है। लश्कर-ए-तोयबा का फिदाइन यहां तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। భారత మెరుపు దాడులతో పాకిస్తాన్ రగిలిపోతుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రజౌరీ సెక్టార్లలోని బింబర్గాలి సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంచ్, రజౌరీ, కుప్వారా సెక్టార్లలో దాయాది సైన్యం పెద్ద ఎత్తున ఫిరంగులను పేల్చింది. భారీ స్థాయిలో కాల్పులకు తెగబడుతుంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సైనిక బలగాలు గట్టిగా తిప్పికొడుతున్నాయి. మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఇందుకు సన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి.
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ మేఫ్లవర్ గ్రాండ్ అపార్ట్మెంట్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులకు ఎలా సహాయం చేయాలి విధానాన్ని రక్షణ శాఖ మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రజలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో 4 చోట్ల నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా 96 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టి కరిపించిందని, దేశం గర్వించదగిన విషయం, దాడికి ప్రతి దాడి భారత్ తీర్చుకుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. మాతా కీ జై. ఈరోజు ఆపరేషన్ సింధు మోదీజీ గారు మధ్యరాత్రి స్టార్ట్ చేశాడు కదా, పాకిస్తాన్పై ఉగ్రవాదులపై దాడి స్టార్ట్ చేశాడు. దానికి మేమందరం భారతీయులమందరం సహకరిస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా గుణపాఠంలాగా మోదీ గారు చేస్తున్న ఆపరేషన్ సింధూర్ దానికి మేమందరం సహకరిస్తున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళా ఇంకొకసారి జరగకుండా ప్రతి ఒక్క పార్టీ ఐక్యమత్యంతో చేస్తున్నారు. దానికి మోదీజీ గారికి అందరికీ ధన్యవాదములు చెప్తున్నాము. భారత్ మాతాకి జై. మల్లాపూర్లో ఈ మోదీ అపార్ట్మెంట్స్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అంచేత ఈ పోలీస్ వాళ్ళు, వాటర్ సిబ్బంది వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని మాక్ డ్రిల్ని చేస్తూ ప్రజలందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంతో అవగాహన కార్యక్రమం ప్రజలందరికీ కూడా బాగా మెరుగ్గా ఉంది. అంటే ఈ యొక్క సైరన్ రాగానే ఏం చేయాలా అనే విషయం పైన పోలీసు వాళ్ళు చాలా మంచిగా ఈ యొక్క ప్రజలకు అవగాహన చేస్తున్నారు. రేపు పొద్దున ఎక్కడైనా దాడి జరిగితే ఈ యొక్క పిల్లలు కానీ మన ప్రజలు ఏ విధంగా మనము రక్షించుకోవాలా, తమంతా తాము రక్షించుకోవాలా అనే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్ని చేస్తున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఈ పాలగ్రామంలో ఈ యొక్క మహిళల సింధూర్ తీసిన ఉగ్రవాదులను దాడిని ఈరోజు అర్ధరాత్రి మోదీ గారు చేసిన ఒక సింధూర్ ఆపరేషన్ని ఒక ప్రజలు తిప్పికొట్టి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. అందరూ కూడా స్వీట్లు పంచుకొని వాళ్ళ పత్రికగా ఉగ్రవాదులను చంపడం 90 మంది చనిపోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదు ప్రపంచంలోనే ఈ ఉగ్రవాదులు ఎక్కువ జరుగుతుంది. మోదీ గారు ముందుకెళ్లాలా, మేమందరం వెనుక ఉంటామని చెప్పి కోరుతూ భారత్ మాతాకి. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి పంచాయతీ సెక్రటరీలు చేయబోయే సభలో పాల్గొనడం లేదని తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. కష్టకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 50,000 మంది తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగులమంతా అండగా నిలబడతామని తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కోరెడ్డి మల్లారెడ్డి, తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ట్రెజర్ని. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే, అయ్యా, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టడానికి మన రాష్ట్ర ఆదాయం సరిపోతలేదు. అంతేకాకుండా కేంద్రం నుండి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా రావట్లేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఇలాంటి కష్ట సమయంలో మనమందరం ముఖ్యమంత్రి గారికి అండదండంగా ఉండి సమ్మెకు పోకుండా ప్రభుత్వానికి అండగా నిలబడడానికి ఉద్యోగ సంఘాల నాయకులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకాంత్, తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గ్రామ పంచాయతీ సెక్రటరీలు సమ్మెకు వెళ్తున్నారని, గ్రామ పంచాయతీ సెక్రటరీలు మాత్రమే చాలా కష్టపడుతున్నారని, గ్రామాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మీడియా ద్వారా నిన్న చూసాము. పంచాయతీ సెక్రటరీలు మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, కామాటీలు, గుమస్తాలు ఉంటారు. మేమంతా కలిసి కష్టపడి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నదే మేము. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి కష్టపడుతున్నది మేమైతే పంచాయతీ సెక్రటరీలు కష్టపడుతున్నారని, ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన విషయాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సెక్రటరీలు చేయబోయే సమ్మెలో తెలంగాణ స్టేట్ గ్రామ పంచాయతీ ఉద్యోగులు దాదాపు 50,000 మంది పాల్గొనడం లేదని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా కష్టాల్లో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్ నియోజకవర్గంలోని లీగల్ మెట్రాలజీ కార్యాలయం ముందు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డీలర్స్, రిఫైనర్స్
సంఘం నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రబ్బానీ మాట్లాడుతూ గత 3 నెలల నుండి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా వారి నుండి ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు. తక్షణమే ఈ వ్యవహారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాబ్లమ్స్ ఉన్నా అది వెంటనే మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. అదే మా కర్తవ్యం. ఆన్లైన్ ప్రాబ్లమ్స్ మాకు ఇమ్మీడియట్లీగా సాల్వ్ చేయాలి. లేకపోతే మేము ధర్నా చేస్తాం, దీక్ష చేస్తాం, మినిస్టర్ గారిని కలుస్తాం, ఇక్కడే టెంట్ వేస్తాం. మా ఆన్లైన్ ప్రాబ్లమ్స్, మీ సేవకి రిలేటెడ్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తక్షణమే సాల్వ్ అవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. జై తాందార్, జై తాందార్, జై తాందార్. చాలా మనకు రెస్పాన్స్ మేము అప్లికేషన్ ఇచ్చాము. సో వాళ్ళు కూడా మీ సేవకు మేము రిక్వెస్ట్ చేశాము అని వాళ్ళు చెప్తున్నారు. అదే మీటింగ్ మేమైతే అప్లికేషన్ ఇచ్చినప్పుడు 3 సార్లు మేము అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాదాపు వీళ్ళు సాలుగా రెస్పాన్స్ చేస్తున్నారు. కానీ డిపార్ట్మెంట్ ఈ మీ సేవ వాళ్ళు రావడం లేదు, కోఆర్డినేషన్ లేదు, డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ లేదు. అంతే. యాక్చువల్గా జరిగిన ఇష్యూస్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆన్లైన్ సర్వీసు ప్రొవైడింగ్ అయింది. ఆన్లైన్ ద్వారా ఏదైనా సరే ఆన్లైన్లోనే తీసుకోవాలి. మనం ఒక చలానా కానీ ఒక గ్రాంట్ ఆఫ్ లైసెన్స్, రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ అది. సో ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడరు మీ సేవకి ఇచ్చారు. ఆ మీ సేవలో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడో వాడికి మేము ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తుంటే మీరెవరు మాకు రిక్వెస్ట్ చేయడానికి, మీకు దీనికి సంబంధం లేదు, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు మెయిల్ పెట్టాలి, అప్పుడే మేము దీన్ని సాల్వ్ చేస్తాం తప్ప మామూలుగా మీరు డైరెక్ట్గా మాకు క్వశ్చన్ చేయడానికి లేదు. 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. చేంజ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్, అది యాడింగ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్, ఒక స్కిల్డ్ వర్కర్ని యాడ్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ ఉండాలి, అది లేదు. చేంజ్ ఆఫ్ అడ్రస్ లేదు. ఈయన చేంజ్ ఆఫ్ అడ్రస్ సర్టిఫికేట్లు పట్టుకొని రోజు డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈయన ఏమొచ్చి ఎన్నిసార్లు అప్లై చేసినా సరే అది డిఫాల్ట్గా రాంగ్ వచ్చేస్తుంది. మీ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ రాంగ్. ఎందుకు సార్ అని అంటే మీ సేవ సర్వర్లోనే బగ్స్ ఉన్నాయి, అందుకే అది ప్రాబ్లం అవుతుంది. అది మీ సేవ వాళ్ళకి మీటింగ్ ఐఏఎస్ ఆఫీసరు ప్రియాంక ఆలా మేడము మీటింగ్ కండక్ట్ చేయమని నోట్ రాసి ఇచ్చింది. డిపార్ట్మెంటు, తాందార్ అసోసియేషను అలాంగ్ విత్ వీళ్ళు ఎవరు మీ సేవ, ఈ మీ ముగ్గురు కలిపి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి అని మీటింగ్ కండక్ట్ చేయమని అంటే ఇంతవరకు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళకి రాశారు రండి మీటింగ్ అని. కానీ మీ సేవలు రాము, మాకు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మా మీద చాలా ప్రెజర్ ఉన్నది, మాకు ఇది ఒక్కటేనేంటి, మేము లేము, మరి సాల్వ్ చేయరా ప్రాబ్లమ్స్ అని అంటే మీ నోడల్ ఆఫీసర్ అడగండి. మా నోడల్ ఆఫీసర్ ఈ లోపల ఉన్నారనమాట. ఇంకా ఈయనకి అడుగుతుంటే ఇవ్వండి లెటర్స్ అంటున్నారు. ఇస్తూనే ఉన్నాం లెటర్లు, ఇస్తూనే గత 3 నెలల నుంచి. లాస్ట్ వెక్స్ అయిపోయి ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ కాదు. ఇప్పుడు దీని తర్వాత మినిస్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా కమిషనర్ చౌహాన్ సార్, సివిల్ సప్లై కమిషనర్, మాకు ఆయనకి కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మా ప్రాబ్లమ్స్ వీలైనంత త్వరగా, మా అసోసియేషన్లో మొత్తము ఒక 500 మెంబర్స్ ఉన్నారు. ఈ తెలంగాణ స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లం ఉంది. ఎంటైర్ స్టేట్ మొత్తం ఇదే ప్రాబ్లంతో ఉన్నది. సాల్వ్ చేయమని డిపార్ట్మెంట్కి వస్తే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు మా చేతిలో ఏం లేదు, మీ సేవలో ప్రాబ్లం, మేమేం చేస్తాము, మా చేతిలో ఉన్నంత వరకు మేము చేస్తాం కదా అని అడగండి సార్ మీ సేవ అని అంటే మీ సేవ నుంచి ఎటువంటి నెక్స్ట్ కార్యాచరణ ధర్నా చేస్తాం సార్. ధర్నా చేసి ఇక్కడ లీగల్ మెట్రాలజీ ఆఫీస్ ముందే టెంట్ వేసి టోటల్ ఎంటైర్ స్టేట్లో ఉన్న రిపేరర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్ అందరూ వచ్చి ఇక్కడ టెంట్ వేసి మా ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు ధర్నా చౌక్లోనైనా లీగల్ మెట్రాలజీ ఆఫీస్ ముందైనా ధర్నా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మొత్తం ఓవరాల్ స్టేట్ వైజ్ మొత్తం చూసుకుంటే ఒక 2000 మెంబర్స్ ఉన్నారు సార్. రిపేరర్స్, డీలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, ఆల్ దానికి లింక్ ఉన్న పర్సన్స్ అందరూ కలిపి 2000 మెంబర్స్ ఉన్నారు. దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు. మేము ఈ తాందార్ అసోసియేషన్ తరఫు నుంచి ఇవాళ మా ఒక చిన్న రిక్వెస్ట్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇక్కడ మేము లైసెన్స్ హోల్డర్స్, మేము మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్, రిపేరర్స్, లైసెన్స్ హోల్డర్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఈ ఆన్లైన్ చేసిన తర్వాత మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు మేము ఒక ఎస్టాబ్లిష్ దగ్గర 20 సంవత్సరాల నుంచి ఒక వ్యాపారం చేస్తున్నాం. ఒక మ్యానుఫ్యాక్చరర్గా, ఒక డీలర్గా, ఒక రిపేరర్గా వ్యాపారం చేసినప్పుడు మేము చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నాం. చేంజ్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నప్పుడు అది ఇమీడియట్గా ఏమవుతుంది, ఆన్లైన్లో ఇమీడియట్గా చేంజ్ కావాలి. అది చేంజ్ కావడం లేదు. ఇప్పుడు మేము ఏదైనా టెండర్కైనా ఏదో విషయానికైనా వెళ్ళాలంటే అది చేంజ్ ఆఫ్ అడ్రస్ కాకపోవడం వల్ల మాకు ఏంటంటే చాలా ఇబ్బందులు అవుతాయి. రెండోది ఏంటంటే లైసెన్స్లో దాదాపు అన్ని రకాలుగా ఆన్లైన్ చేశారు ఇప్పుడు లీగల్ మెట్రాలజీ సంబంధించింది. సో ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రతి దాని గురించి కూడా మేము ఆన్లైన్లో అప్లై చేయాలి.
దాంట్లో ఏంటంటే మీ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ ఆఫ్ ఈ ఆన్లైన్. సో ఏ అప్లికేషన్ మేము సబ్మిట్ చేయాలన్నా కూడా మీ సేవ ద్వారానే అప్లై చేయాలి. ఇప్పుడు మేము మీ సేవలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఒక చేంజ్ ఆఫ్ అడ్రస్ అనుకోండి, ఇప్పుడు మోడల్ అప్రూవల్స్ మేము తీసుకుంటాం, ప్రతి కాంటా ఒక 4-5 మోడల్ అప్రూవల్ తీసుకుంటాం మ్యానుఫ్యాక్చరర్కి. అయితే ఆ మోడల్ అప్రూవల్ కూడా యాడ్ చేయాలంటే మీ సేవ ద్వారానే వెళ్ళాలి. సో మేము చాలాసార్లు మేము ఒక 3 నెలల నుంచి మేము కమిషనర్ గారికి కూడా ఇక్కడ అధికారికి మేము చాలా వరకు మేము అప్లికేషన్ ఇచ్చినా కూడా మీ సేవ ద్వారా ఎవరు కూడా రావడం లేదు మీటింగ్కి. ఒకటి ఏంటంటే మేము ఇది ఏ అప్లై చేయాలన్నా కూడా ప్రతి ఒక్క రిపేరర్ అయినా ఏదైనా సరే అది మీ సేవ ద్వారానే ఉన్నది కాబట్టి ఇక్కడ మీ సేవలో ఎక్కడ కూడా ప్రాబ్లం రెక్టిఫై అవుతలేదు. మేము అడిగితే అక్కడ వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు. సో ఈ వర్క్ లోడ్ ఎక్కువ వల్ల ఏంటంటే మేము ఇబ్బంది పడుతున్నాం మేము. సో మీ ద్వారా మేము ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మీ సేవని మేము రెక్టిఫై చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో మేము అన్ని విధాలుగా అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు సానుకూలంగా రెస్పాన్స్ చేస్తున్నారు. కానీ అది ఏమవుతుందంటే వాళ్ళు కూడా అక్కడ మీ సేవకు చెప్తే వాళ్ళు మీ సేవ వాళ్ళు రెక్టిఫై చేస్తలేరు. మాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మేము తాందార్ అసోసియేషన్ సికింద్రాబాద్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో గోపాలపురం పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేసి పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ ప్రాంతంలో దుకాణాలు మూసివేసి పౌరులను సురక్షిత ప్రాంతాలకు నిర్వహించే విధంగా మాక్ డ్రిల్ చేశారు. సికింద్రాబాద్ ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాసవి మాత జయంతి సందర్భంగా బుధవారం రామ్ గోపాల్ పేట డివిజన్లోని ఆవుల మందలో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की बोल गायत्री देवी की जय सत्यमाप्यते कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। ओम पंचप्राणाग्नि विद्महे कन्यकाम्बाय धीमहि तन्नो वासवी प्रचोदयात्। मंगलं पुण्डरीकाक्षो मंगलाय तनो हरि। भगवान् विष्णु
विष्णु मंगलम जगत मंगलम मंडली काशो मंगलाय तनो हरि ओम सत्यनारायण इंद्र वृद्धस्वाहा सत्यनारायण पूजा विश्ववीरा నారాయణపేట మండలంలోని పెద్ద గ్రామమైన కోటకొండ గ్రామంలో పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ ఉండాల్సిన సిబ్బంది డిప్యూటేషన్ల పేరుతో జిల్లాకి డిఎంహెచ్ఓకు పీపీ యూనిట్లకు తీసుకువెళ్తున్న జిల్లా వైద్య అధికారులు ఇక్కడ పూర్తి స్థాయిలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో ఉన్న డాక్టర్ ఒక ఫార్మాసిస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక స్టాఫ్ నర్స్ అది కూడా కాంట్రాక్ట్ బేసిక్ వారే ఎక్కువ అసలే కోటకొండ పెద్ద గ్రామం చుట్టుపక్కల 15 గ్రామాల నుండి పేషెంట్లు వస్తుంటారు పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందితో వచ్చిన పేషెంట్లకు తీవ్ర ఇబ్బందులు ఒకానొక సందర్భంలో సిబ్బందితో పేషెంట్ వాళ్ళకి సంబంధించిన వారు గొడవలు ఇన్ని సమస్యలు ఉన్నా పట్టించుకుని జిల్లా వైద్య అధికారులు కాబట్టి ఇప్పటికైనా జిల్లా వైద్య అధికారులు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాల్సిన సిబ్బందిని అక్కడికి తిరిగి పంపించి ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని డిమాండ్ చేశారు కోరుకొండ మాజీ సర్పంచ్ జయలక్ష్మి చేస్తున్నారు. నా పేరు జయలక్ష్మి కోటకొండ గ్రామం తాజా మాజీ సర్పంచ్ సిపిఎంఎల్ ఆఫ్లైన్ పార్టీ ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ని వివిధ కారణాల చేత డిప్యుటేషన్ మీద నారాయణపేట డిఎంఎండ్హెచ్ ఆఫీస్ కానీ మరికెల్ కానీ నారాయణపేట జనరల్ హాస్పిటల్కి పంపడం అనేది జరిగింది. ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ కూడా లేరు డిప్యుటేషన్ మీద అంటే ధన్వాడ రెగ్యులర్ డాక్టరు ఇక్కడ డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా మొత్తం కూడా ఉన్నటువంటి డాక్టర్ డిప్యుటేషన్ మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని దాదాపుగా 11 మందిని తీసుకొని పోయి వేరే ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వచ్చేటటువంటి పేషెంట్లకు కానీ వచ్చేటటువంటి వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అని అంటే ఇప్పుడు 11 మందిని వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ డిప్యుటేషన్ మీద పంపించిండ్రు. వాళ్ళు పంపించిన దాంట్లో హెల్త్ అసిస్టెంట్స్కి సంబంధించి 3 డిఎంఎండ్హెచ్ ఆఫీస్లో డిప్యుటేషన్ మీద ఉన్నారు. ఏఎన్ఎంలు ఒక 2 మరికెల్లో డిప్యుటేషన్ మీద ఉన్నారు. ఒకరు పీపీ యూనిట్ కింద నారాయణపేట హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్సిడి పోస్ట్ కూడా ఇక్కడ ఖాళీ ఉంది, అది ఇక్కడ స్టాఫ్ లేరు. సూపర్వైజర్స్ కూడా 2 ఉండాల్సిన చోట ఒకరే ఉన్నారు. ఎంపీహెచ్ఈఓ పోస్టు ఖాళీ ఉంది, వాళ్ళు కూడా ఇక్కడ లేరు. ఇంకొకటి స్టాఫ్ నర్సుకు సంబంధించి 3 ఉండాలి, వాళ్ళలో కూడా ఒకరున్నారు. 2 పోస్టులు కూడా ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక పోస్టులు ఖాళీ ఉండడం వల్ల ఉన్నటువంటి పోస్టుల్లో కొంతమందిని అంటే దాదాపు 11 మందిని ఇక్కడ నుంచి తీసుకొని పోయి డిప్యుటేషన్ మీద వేరే ప్రాంతాల్లో వేయడం వల్ల ఇక్కడ నారాయణపేట చుట్టుపక్కల దాదాపు 15 గ్రామాల నుంచి జనాలు ఇక్కడ అనునిత్యం వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఓపీని కనుక చూస్తే దాదాపు 90 నుంచి 160, 170 మంది ప్రతిరోజు చూయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంతమందికి చూడాలంటే సరిపడినటువంటి స్టాఫ్ కానీ రెగ్యులర్ డాక్టర్ కానీ ఉంటేనే సరైనటువంటి వైద్యం వాళ్ళ జనానికి కూడా అందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉన్నటువంటి స్టాఫ్ను వేరే ప్రాంతాలకు పంపించి రెగ్యులర్ డాక్టర్ లేకుండా ఉన్నటువంటి కొంతమంది అంతమందికి వైద్యం అందించాలంటే అది సాధ్యం కానేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి జనాలంతా కూడా ఇక్కడ వచ్చి సరైనటువంటి డాక్టర్స్ లేకుండా స్టాఫ్ లేకుండా వైద్యం అందక వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ల చుట్టూ తిరిగి చూయించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము కోరేది ఏమంటే కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఎంతమంది అయితే స్టాఫ్ ఉన్నారో వాళ్ళని డిప్యుటేషన్ మీద పంపించకుండా పంపించినట్టు వాళ్ళని వెంటనే కోటకొండ హాస్పిటల్కి పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదొకటే కాదు, రెగ్యులర్ డాక్టర్ని కూడా ఇక్కడ నియమించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ని కానీ డిఎంఎండ్హెచ్ఓని కానీ మేము కోరింది ఏమంటే ఇక్కడ జిల్లా కేంద్రానికి మారుమూలగా ఉన్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దీని చుట్టుపక్కల కూడా అనేక తాండాలు గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రజలంతా కూడా రాత్రి పగులనకుండా హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే 24 అవర్స్ హాస్పిటల్ కింద కూడా మార్చాలని చెప్పి కూడా అనేక సార్లు మేము డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి కలెక్టర్ కూడా స్పందించి స్టాఫ్ నేను అందిస్తా 24 అవర్స్ హాస్పిటల్ కిందనే మనం చూద్దాం నడిపిద్దామనే పరిస్థితిలో కూడా వాగ్దానం చేసి స్టాఫ్ని పంపించడం అనేది జరిగింది. అట్లాంటి స్టాఫ్ని మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకోవడం అనేది సరైనది కాదు. వెంటనే 11 మందిని డిప్యుటేషన్ కింద ఈ హాస్పిటల్ నుంచి తీసుకున్న వాళ్ళని వెంటనే ఇక్కడ పంపాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాస స్కీమ్లో బ్యాంక్ సివిల్ స్కోర్ను ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని యువకులు సాబేర్ నయీ కాజా యువకులు నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది యువకులు ఆశలు పెట్టుకున్న స్కీమ్ మీద ఇలాంటి కండిషన్లు ప్రభుత్వం పెట్టడంతో దిశ టీవీతో మాట్లాడుతూ యువకులు అంటేనే నిరుద్యోగులుగా ఉన్న పరిస్థితుల్లో వారికి బ్యాంకుల్లో ఏ విధంగా సివిల్ స్కోర్ ఉంటుందో అని ప్రభుత్వమే చెప్పాలని అన్నారు. అసలే చదువుకొని నిరుద్యోగులుగా ఉండి ఆటోలు కూలీనాలి చేసుకుంటూ ఉంటున్న యువకులకు బ్యాంకుల్లో సివిల్ స్కోర్ ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వమే చెప్పాలి. ఉచిత బస్సు ప్రయాణం పెట్టి పొట్ట మీద కొట్టిన ప్రభుత్వం సరే ఈ స్కీమ్తో అయినా రుణం తీసుకుని గడుపుదాం అనుకుంటే కొత్తగా బ్యాంక్ సివిల్ స్కోర్ ఉంటేనే స్కీమ్ వర్తిస్తుందని కండిషన్లు పెట్టడం యువతను మోసగించడమే అవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి బ్యాంక్ సివిల్ స్కోర్ కండిషన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ యువతను మోసం చేసిన వారే అవుతుందని అన్నారు. నా పేరు సాబేర్, కోటకొండ ఆటో డ్రైవర్ని. ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాస్ గురించి మేము ఈ ఉచిత బస్సు నుండి ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాము. ప్రభుత్వం పెట్టిన రాజీవ్ యువ శక్తి రాజీవ్ యువ వికాస్ మాకు చేయూతనిస్తుందని ఆశతో మేము లోన్ల కోసం అప్లై చేస్తే ఈ ప్రభుత్వం సివిల్స్ అంటూ లేని ఆకాంక్షలు పెట్టి మా ఆశల పైన కూడా నిరాశ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కొత్త రూల్స్ తెస్తుంది. ఆ రూల్స్కు ఎటువంటి రూల్స్ లేకుండా మాకు రాజీవ్ యువ వికాస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్కి చేపట్టిన సివిల్స్ను రద్దు చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి యువత అంటేనే నిరుద్యోగంతో అలమటించేటోళ్ళు, ఆ నిరుద్యోగంతో బాధపడేటోళ్ళు సివిల్ని ఏ విధంగా ఉపయోగిస్తారో తెలియదు. దాని గురించి ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ సివిల్స్ను రద్దు చేసి ప్రతి ఒక్క యువతకు రాజీవ్ యువ వికాస్ లోన్ వచ్చే విధంగా చేయాలని, వాళ్ళ జీవితాల్లో కొత్త ఆశయాలను నింపాలని కోరుకుంటున్నాను. జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గతంలో 3 వ్యవసాయ వ్యతిరేక రైతు చట్టాలను తెచ్చిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ దేశ రైతాంగం ఉద్యమించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లాంటి చోట్ల ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ఓవైపు నరేంద్ర మోదీ దేశ ప్రజలందరినీ నమ్మించి మరోవైపు ఈ కొత్త చట్టం ద్వారా పాత చట్టాలను పునరుద్ధరించినట్లు అవుతుందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సరసయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని మార్క్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల ప్రస్తావనే లేదని తెలిపారు. దీనివలన దేశంలో ఉండే మార్కెట్ శక్తులకు ప్రోద్బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినట్లుగా అవుతుందని తెలిపారు. ఇది రైతాంగానికి ఎలాంటి లాభం చేకూర్చదని, కేవలం కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారులకు ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా యావత్ దేశ ప్రజలు మరోసారి ఉద్భవించవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నా పేరు బీరాము, ఏఐయుకేఎస్ ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రేపు 8వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం నూతన వ్యవసాయ మార్కెట్ పాలసీ, అగ్రికల్చర్ పైన వ్యవసాయం పైన తీసుకుని వచ్చింది. ఇది గతంలో 3 నల్ల చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకున్న సమయం లోపల చేసుకున్నటువంటి చట్టం. ఈ మార్కెట్ పాలసీలో ప్రధానంగా చర్చించాల్సింది దేశవ్యాప్తంగా ఉండే రైతాంగం మినిమం వ్యవసాయానికి సంబంధించి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాన్ని చర్చించాల్సిన విషయంగా ఉంది. దానికి భిన్నమైనటువంటి పద్ధతులు తీసుకునే చట్టం అది పాత చట్టాన్ని, అంటే దేశంలో ఉండే వ్యవసాయాన్ని కార్పొరేట్ అలానే అమ్మాలకు తాకట్టు పెట్టి చట్టంగా తీసుకురావడం అనేది జరిగింది. ఈ దొడ్డిదారిని వచ్చిన చట్టం కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రాష్ట్రం లోపల రేపు ఈ భారీ ఎత్తున ధర్నా చేయాలని చెప్పి పిలిపివ్వడం అనేది జరిగింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. అది రుణమాఫీని 20 లక్షలు చేసి ఈ రోజు 31 లక్షలు చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు అదే రకంగా ముఖ్యమంత్రి కూడా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతు భరోసాకు సంబంధించి 7,500 ఎకరానికి ఇస్తామని చెప్పి ఈరోజు 12,000 మాత్రమే దాన్ని రైతు భరోసాని, అంటే 15,000 ఇచ్చే సమయం లోపల 12,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టులు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండేటటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ లేదా
శ్రీరామ్ సీతారామ ప్రాజెక్టు కానీ అదే రకంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పూర్తి చేసి నీటి స్థానంలో వాటన్నిటి కూడా అది అవినీతి పరమైన వాళ్ళు లేకపోతే డబ్బులు ఏమైనా కాకుండా వాయిదా వేయడం జరిగింది. ఇది రైతు వ్యతిరేకమైనటువంటి విషయం కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగంతా కలిసి ఇందులో పాల్గొనాలని పిలుపునిస్తుంది. భారత్ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ ఆజర్ ఫ్యామిలీకి చెందిన 10 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మసూద్ ఫ్యామిలీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. చనిపోయిన వారిలో 5 పిల్లలు కూడా ఉన్నారు. వారందరూ అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతున్నాం. నరేంద్ర మోదీ మాకెంతో నష్టం చేశారు. ఈ త్యాగం వృధా కాదు. మా వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతుంది. న్యాయం గెలుస్తుంది అని పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చిన హరీష్ రావు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని గురు స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు. దేశ ప్రజల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. శంషాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో శంషాబాద్ చౌరస్తా వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.